కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, మీరు నమ్మదగిన దేవుడు. ఈ ఉదయకాలమందు తండ్రి, మా దేశ ప్రజలను రక్షించండి. మా దేశ నాయకులను, అధికారులను తండ్రి మీరు దర్శించండి. ప్రతి వారికి మీరెవరో ఎరుగు రీతిగా సహాయం చేయండి. మీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రతి పెదవి నిన్ను స్తుతించాలి, ప్రతి మోకాలు నీ నామంలో మోకరించాలి అని చెప్పారు తండ్రి. దయచేసి ఆ రీతిగా ప్రతి బిడ్డ కూడా నీ నామంలో మోకరించబడుటకు, మీ నామాన్ని స్మరించుటకు మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు చేసే దేవుడు మీరు. ఈ గొప్ప కార్యాన్ని మీరు చేయమని మీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాను. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 16వ తారీఖు 2025 శుక్రవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం. ప్రియులారా, 1వ అధ్యాయం 4వ వచనం. సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము నొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచాను. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా శతాధిపతులు, సహస్రాధిపతులు, సొలొమోను, తరువాత న్యాయాధిపతులు, ఇశ్రాయేలు పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరూ, అనగా ఇశ్రాయేలీయులకు అందరికీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠము నొద్దకు పోయారు. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేము నందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచాడు. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. ప్రియులారా, బెసలేలు ఇత్తడి బలిపీఠమును చేశాడు. అంటే తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకును పొదిగించారు. దాన్ని బెసలేలు చేశారు. ఆ చేసిన బలిపీఠం వద్ద యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోను సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠము నొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహనబలులను అర్పించాడు. ప్రియులారా, దేవుని బిడ్డలు గమనించాలి. 1000 దహనబలులను సొలొమోను ఆ ఇత్తడి బలిపీఠము దగ్గర బలులు అర్పించాడు. ఈరోజున ప్రభు పిల్లలం, మనము ఇత్తడి బలిపీఠము కంటే గొప్ప వ్యక్తిని సమీపిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇత్తడి బలిపీఠమును బెసలేలు చేశాడు. ఆ బలిపీఠం దగ్గర పాప క్షమాపణ ఉంది. ఆ రోజుల్లో ఒక వ్యక్తి చేసిన పాపానికి ఏ విధమైన బలి అర్పించాలి, పశువున, గొర్రెన, పక్షిన అని
మోషే నిర్ణయించేవాడు. ఆ రీతిగా వారు తీసుకెళ్ళి బలులు అర్పించేటటువంటి వారు. అయితే ఈ రోజున ఆ ఇత్తడి బలిపీఠము కంటే గొప్పవాడైన యేసు ప్రభుల వారి దగ్గరికి మనం సమీపించాం. మన పితరుల కాలంలో బలిపీఠం దగ్గర పాపక్షమాపణ ఉండేది. అయితే ఈ దినాలలో మనకు యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ. ఆ దినమున వారందరూ కూడా వెళ్ళి 1000 బలులను బలిపీఠం నందుకు సొలొమోను పోయి 1000 దహన బలులను అర్పించాడు. అంటే దాని అర్థం బలి అర్పించిన బలి పశువుని కాల్చి బూడిద చేశారు. ఈ రోజున మనము మన పరమ బలిపీఠమైన యేసు ప్రభుల వారిని సమీపించినప్పుడు మనలో పాప సంబంధమైన కార్యములను బలి ఇవ్వాలి. మనలో ఉండే కోపము, మనలో ఉండే పగో, మనలో ఉండే ద్వేషము, మనలో ఉండే అసూయ, మనలో ఉన్నటువంటి పనికిరానిది ఏదైనా సరే దాన్ని క్రీస్తు అనే బలిపీఠమును సమీపించినప్పుడు వాటిని అక్కడ బలి ఇవ్వాలి. దహన బలి అనగా యేసు ప్రభు ఎదుట ఆ పాపమును బలి ఇచ్చి దాన్ని కాల్చివేయాలి. దాన్ని దేనితో కాల్చివేయాలి అనొచ్చు. దేవుని వాక్యము అగ్ని వంటిదని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని వంటిదని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మన పాపములను క్రీస్తనే బలిపీఠమునొద్ద మనము వాటిని బలి ఇచ్చి దేవుని వాక్యము ద్వారా దాన్ని కాల్చివేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని కాల్చివేసుకోవాలి. నీవు పరిపూర్ణంగా పరిశుద్ధుడు కావాలి. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. చూడండి, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగుమని సెలవీయగా, ఆ రీతిగా దహన బలులు అర్పించిన తరువాత దేవుడు సొలొమోనుకు ఆ రాత్రి ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడగమని చెప్పాడు. ఈ రోజున ప్రభు పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలు ఎన్నో సంవత్సరాల నుండి మనకు దేవుని ప్రత్యక్షత లేదు. ఆ కృపగల దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము, కానీ ఆ ప్రత్యక్షత లేకుండా మనము జీవిస్తూ ఉన్నాం. ఆ మహోన్నతుడైన దేవుని యొక్క పాదముల చెంత నీవు నేను ఆలోచించవలసిన విషయం. సర్వాధికారి అయిన దేవుడు ప్రత్యక్షత నాకు కలగాలి. దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్లుగా, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో అని అడిగినట్లుగా ప్రభుల వారు మనల్ని అడగాలి. మేము నీకేమి ఇయ్యాలి అని ప్రభు అడగాలి. అయితే మనమే ప్రభుల వారిని అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది చేయండి, అది చేయండి అని అడుగుతూ ఉంటాం. దేవుడే మనల్ని అడగాలని ఉన్నాడు. ఎప్పుడంటే మనము దహన బలి చేసినప్పుడు, నాలో ఉన్న పాపములన్నీ కూడా పూర్తిగా చంపి వాటిని కాల్చివేసినప్పుడు ప్రభు ప్రత్యక్షతతో పాటు నేను నీకు ఏమి చేయాలి అనేటటువంటి మాట సొలొమోనుతో మాట్లాడినట్టు మనతో కూడా ప్రభుల వారు మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. నీకేం చేయాలి అనేది ప్రభుల వారికి బాగా తెలుసు. నీకు చేసేది అది నీకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా
అనేది కూడా ప్రభుల వారికి తెలుసు. ఎన్నో పర్యాయాలు మనము అడిగేవి అది మనకు మేల కీడ అనేది తెలియకుండా మనం అడుగుతూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మన జీవితంలో మేలుకరమైనటువంటి వాటిని మనం కోరుకోలేకపోతూ ఉన్నాం. మనకు నష్టాన్ని కలిగించేటివే మనం కోరుకుంటాం. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఈ రోజున మీకు నా మనవి, ఆ కృప కలిగినటువంటి దేవుడు నీకు నేను ఏమి చేయాలి, సొలొమోనును అడిగినట్లు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవిచ్చినట్టుగా ప్రభు మనల్ని కూడా అడగబోతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క కృప మనందరి మీద ఉండి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కనికరం చేత మనము నింపబడి ప్రభు మనకి ఇవ్వవలసిన ప్రతి ఈవిని ఇచ్చులాగున దేవుడు కృప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. 7వ వచనము పూర్తయ్యాది.